మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారంటీలతో కూడిన వినతి పత్రంను గాంధీ విగ్రహానికి సమర్పించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎంపీ అన్నారు. డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో, అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు ప్రజల పక్షాన ఉండి కూడా ఇవాళ ఏదైతే ఈ దరఖాస్తుని వారికి విన్నవించుకున్నాం గాంధీ గారి మాట్లాడుతారో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అపరిచితుడు లాగా ఇవాళ క్షణక్షణం మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం కాదు కదా, పిసరంతా బంగారం గుడియలే. నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్ లో ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. మరొక